కాళేశ్వరం కమిషన్ విచారణ ఈ దఫాలో పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోల్కతా నుంచి ఇవాళ హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీ ఘోష్ రేపటి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. మిగిలిన అధికారులు ఇతరులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల విచారణను పూర్తి చేయనున్నట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నివేదిక రూపకల్పనపై కూడా కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇంజనీర్లు, అధికారులతో పాటు ఇతరుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ తుది దశకు చేరుకుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణ మిగిలి ఉంది. ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన సంస్థల ప్రతినిధులను కూడా విచారణ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు అవసరమైతే ఇతరులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. చివరగా అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణ చేయనుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు పిలుస్తారని అంటున్నారు. కోల్కతా నుంచి ఇవాళ హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీ ఘోష్ రేపటి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలతో పాటు ఆర్థిక అంశాలు, విధానపర నిర్ణయాలపై కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. అధికారులు, ఇంజనీర్లు, ఇతరుల నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తోంది. ఎన్డీఎస్ నిపుణుల కమిటీ సహా వివిధ సంస్థల నివేదికలు, పరిశీలన అంశాలపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించింది. వాటన్నింటి ఆధారంగా 3 ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, తప్పులపై విచారణ చేస్తోంది. రేపటి నుంచి మిగిలిన వారందరినీ విచారణ చేసి ఈ దఫాలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నివేదిక రూపకల్పనకు సంబంధించి కూడా కమిషన్ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విచారణ ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.